వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వ సేవలు పొందడం ఇప్పుడు అత్యంత సులువుగా మారిపోయింది. ఒకప్పుడు చిన్న పని కోసం కూడా గ్రామ సచివాలయం నుంచి మండల కార్యాలయం, అక్కడి నుంచి జిల్లా కేంద్రం వరకు తిరగాల్సి వచ్చేది. ముఖ్యంగా రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోలు వివరాలు, ఫిర్యాదుల నమోదు వంటి అవసరాల కోసం సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నెల నుంచి ప్రజలకు అవసరమైన అనేక ప్రభుత్వ సేవలను మనమిత్ర యాప్ తో పాటు వాట్సాప్ ద్వారా నేరుగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త డిజిటల్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డిజిటల్ టెక్నాలజీని వినియోగించి ప్రజలకు వేగంగా, సులభంగా సేవలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఇప్పటికే చాలా మంది ప్రజలు రోజువారీ జీవితంలో వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అదే వేదికను ప్రభుత్వ సేవలకు ఉపయోగించడం ద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక సాధారణ మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి వద్ద నుంచే ప్రభుత్వ సేవలు పొందే అవకాశాన్ని ఈ విధానం కల్పించనుంది. ప్రస్తుతం రేషన్ కార్డుల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. కొత్త రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. పలు డాక్యుమెంట్లు సమర్పించడం, కార్యాలయాల చుట్టూ తిరగడం, అధికారులను కలవడం వంటి అంశాలతో ప్రజలు విసిగిపోయేవారు. ఇక కుటుంబంలో కొత్త సభ్యులు చేరితే, వివాహం అయిన తర్వాత భార్య పేరును చేర్చాలంటే లేదా పిల్లలు పుట్టినప్పుడు వారి వివరాలు నమోదు చేయాలంటే కూడా పెద్ద తతంగాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. చిరునామా మార్పులు చేయడం, కార్డు పోయినప్పుడు డూప్లికేట్ రేషన్ కార్డు పొందడం వంటి పనులు మరింత తలనొప్పిగా ఉండేవి. ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం మనమిత్ర యాప్, అధికారిక వాట్సాప్ సేవలను తీసుకొస్తోంది. కొత్త విధానంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం నుంచి ప్రారంభించి కుటుంబ సభ్యుల మార్పులు, చిరునామా సవరణలు, డూప్లికేట్ కార్డు అభ్యర్థనలు అన్ని మొబైల్ ఫోన్ ద్వారానే చేయవచ్చు. మనమిత్ర యాప్ లో అవసరమైన వివరాలు నమోదు చేయడం లేదా ప్రభుత్వం ప్రకటించే అధికారిక వాట్సాప్ నంబర్ కు సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. దీనివల్ల ప్రజలు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోగలుగుతారు. రేషన్ షాపుల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రేషన్ దుకాణాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రేషన్ తీసుకునే సమయంలో తక్కువ సరుకులు ఇవ్వడం, నాణ్యత లేని బియ్యం ఇవ్వడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఎదురైతే అక్కడే ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వెంటనే ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. ఈ ఫిర్యాదులు నేరుగా సంబంధిత అధికారుల వద్దకు చేరేలా వ్యవస్థను రూపొందించారు. దీంతో మధ్యవర్తులు లేకుండా సమస్యలు నేరుగా అధికారుల దృష్టికి వెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ విధానం అమలులోకి వస్తే రేషన్ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు రేషన్ దుకాణాలపై వచ్చే ఫిర్యాదులు చాలా సార్లు సరైన స్థాయిలో పరిష్కారం కాకుండా పోయేవి. కానీ కొత్త డిజిటల్ ఫిర్యాదు వ్యవస్థతో సమస్యను నమోదు చేసిన వ్యక్తికి ఫిర్యాదు స్థితి గురించి కూడా సమాచారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతోంది, ఎవరికి ఫిర్యాదు వెళ్ళింది అనే వివరాలు ప్రజలకు తెలిసేలా చేయనున్నారు. ఇక రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియలోనూ పెద్ద మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ధాన్యం అమ్మిన తర్వాత తమకు డబ్బులు ఎప్పుడు వస్తాయో, కొనుగోలు స్థితి ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి రైతులు ఇప్పటి వరకు అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొన్నిసార్లు సరైన సమాచారం అందక రైతులు ఆందోళనకు గురయ్యేవారు. ఈ సమస్యను తొలగించేందుకు ధాన్యం కొనుగోలు వివరాలను కూడా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులు తమ మొబైల్ ఫోన్ లోనే ధాన్యం కొనుగోలు స్థితి, చెల్లింపుల వివరాలు, బిల్లుల సమాచారం వంటి అన్ని అంశాలను తెలుసుకోవచ్చు. దీనివల్ల రైతులకు సమయం ఆదా అవడమే కాకుండా అనవసరంగా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా తగ్గుతుంది. పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు ప్రభుత్వంపై నమ్మకం మరింత బలపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ సేవలు పట్టణ ప్రాంతాల్లో త్వరగా అందుబాటులోకి వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా ఉండొచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు డిజిటల్ సేవలను ఎలా వినియోగించుకోవాలో తెలియజేసేందుకు అధికారులు, సచివాలయ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మనమిత్ర యాప్ ఉపయోగం, వాట్సాప్ ద్వారా సేవలు పొందే విధానం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ సేవలు ప్రజల వద్దకు
వద్దకే చేరాలన్నదే ఈ కార్యక్రమం మూల లక్ష్యం. టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలనే ఆలోచనతోనే ఈ డిజిటల్ మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. భవిష్యత్తులో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలను కూడా మనమిత్ర యాప్, వాట్సాప్ ప్లాట్ఫామ్ల ద్వారా అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలపై ఆధారపడే అవసరం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, రైతులు వంటి వర్గాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఒక చిన్న ఫోన్ తోనే పెద్ద పెద్ద పనులు పూర్తయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే డిజిటల్ సేవలు సక్రమంగా అమలవ్వాలంటే సాంకేతిక లోపాలు లేకుండా వ్యవస్థ పనిచేయడం, ప్రజలకు సరైన మద్దతు అందించడం కూడా అత్యంత కీలకం. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ డిజిటల్ సేవల విస్తరణ నిర్ణయం రాష్ట్ర పరిపాలనలో ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలను టెక్నాలజీ ద్వారా అందిస్తే పరిపాలన మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మారుతుందన్న నమ్మకాన్ని ఈ చర్య బలపరుస్తోంది. జనవరి నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త విధానం ప్రజల జీవితాల్లో ఎంత మేర మార్పు తీసుకువస్తుందో చూడాల్సి ఉన్న ప్రభుత్వ ప్రయత్నం మాత్రం ప్రశంసనీయమేనని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.